మీకు అలాంటి వైడ్ థింకింగ్, ఎకడమిక్ థింకింగ్ ఉన్న మనిషి కాబట్టి మిమ్మల్ని అడిగాను నేను. లేకపోతే మామూలు రొటీన్ గా మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటండి ఇలాంటివి మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదివారు అని నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ ఆస్క్ అండి ఇన్ఫాక్ట్. ఎందుకంటే వచ్చిన మనిషి బట్టి ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎడ్యుకేషన్, ఒక ఎకడమిక్స్ అన్నది క్రియేట్ అయితే విన్న వాళ్ళకి ఎక్కడొక్కడ ఉపయోగపడుతుంది ఆ పాయింట్ అన్నది నేను బేసిక్గా జర్నలిస్ట్గా నమ్మే విషయం సార్. దానికి తగ్గట్టుగానే మీ ఇంటర్వ్యూ నాకు జరిగిందని నాకు చాలా సంతృప్తి కలిగింది సార్. నాకు కూడా ఎవరన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వేస్తే ప్రతి మనిషికి మనకు తెలియకుండా మన గురించి వికీపీడియాలో వివరాలన్నీ రాసేస్తూ ఉంటారు. అవును, చూస్తే తెలుస్తుంది ఎక్కడ పుట్టాము, ఎప్పుడు ఏం చదువుకున్నాం, ఏ సినిమా ఫస్ట్ సినిమా, ఇలాంటివన్నీ. అవునండి. సో ఇంటర్వ్యూలు అలా ఉండకూడదు అనేది నా కోరిక. అందుకే నేను అవన్నీ అడగలేదు. అసలు మీరు అక్కడ 3 సినిమాలు వెంకటేష్ బాబుతో పెద్ద హిట్లు చేసి వెంకటేష్ బాబుతో కదా చెయ్యాలి ఫస్ట్ పిక్చర్. అక్కడ అంత రికార్డు ఉంది సురేష్ ప్రొడక్షన్స్ లో. వై దట్ యంగ్ పేర్ వాళ్ళిద్దరితో చేయడం ఏంటి, వెంకటేష్ తో కదా? అంటే ఇది ఒక ఇందాక మనం పర్సనల్ గా డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్ వైవిఎస్ చౌదరి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నాం. అవును, అతన్ని అడిగారు జూనియర్ తోటి ఎంతో సినిమా చేయలేదని. అతనేమో దోలక్ చేయడా కాదు కదా, కథ కుదిరి ఆయన చేద్దామని అనుకుని ఇతను ప్రయత్నం చేస్తే ఆ 3 జరగకపోతేనే కదా. అవునండి. ఇంచుమించు వెంకటేష్ బాబుది అనేది అసలు నా మైండ్లోనే లేదు. ఎందుకంటే నేను లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాను. అప్పటికే మేము చేసిన ఒక లవ్ స్టోరీ చాలా రిస్క్తో కూడిన ప్రేమించుకున్నారు. అదే ఒక ఫ్యామిలీ స్టోరీయో లేకపోతే ఒక మా స్టోరీ అని అంటే నా మైండ్లో వెంకటేష్ బాబు వచ్చి ఉండేవాడేమో. అయి ఉండొచ్చు. తర్వాత నేను రాసుకున్న చెప్పాను కదా, మహేష్ బాబుకి వెళ్దాం అన్నారు కదా ఆయన అన్నారు. నేను అంత టైము నాకు వెయిట్ చేయలేను, ఇప్పటికే నేను చాలా మంది ఇంకా చేయవేటి అనే పరిస్థితికి వచ్చేసాను అని చెప్పి నాకు తొందరగా ప్రాజెక్ట్ కావాలనే యాంగిల్లో మూవ్ చేశాను. డైరెక్టర్ అన్న క్రెడిట్స్ పడిపోవాలంటే పడిపోవాలంటే ఇప్పుడంటే 2 సినిమాలు తీసి లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు. మేము వచ్చిన టైంలో కనీసం మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ డైరెక్షన్ ఛాన్స్ వచ్చేది కాదు. అవునండి. మేము వచ్చినట్టు మనం వచ్చిన టైంకి. సో అది మనకు తెలుసు. అయినా కూడా మనం పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మనం చేయకపోతే ఎలాగా అనేది ఉంటది కదా. అవును. సో ఆ దాంట్లో మనం కోరుకున్నది దానికి తగ్గట్టే అసలు నా లైఫ్ లో ఒక విజిటింగ్ కార్డ్ లాంటి సినిమా అయిపోయింది. ఇన్నాళ్ళైనా కూడా ఒక రెస్పెక్ట్ దాని గురించి నాకు ఎక్కడికి వెళ్ళినా ఉంటది. అవును, అవునండి. ఈ మధ్యన మీమ్స్ లో చూసారా, నేను యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను లేననే సినిమా తీసింది ఎవరు తెలుసా, ఇతనే అని ఇలా కొన్ని టీవీ 9 వాళ్ళు వీళ్ళు పెడితే వాటి మీద కామెంట్స్ కానీ వాటి మీద అలాగా వావ్ అని ఒక 100-150 కామెంట్స్ నాకు ఎవరో పంపించారు. అవన్నీ చూస్తుంటే ఆ సినిమా మన ఇంకా బతికిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ బతికిస్తుంది సార్. ఒక మంచి సినిమా అన్నది ఎప్పటికైనా అది ఒక అడ్రస్ లాగా, మీరు అన్నట్టుగా ఒక విజిటింగ్ కార్డు, గోల్డ్ కార్డు ఆ సినిమా ఎప్పటికైనా మీ కెరీర్కి. ఎందుకంటే మీ డిగ్నిటీస్ ఏంటి, లేకపోతే మీ డెలికసీస్, మీ తాలూకా ఫైన్ టచెస్ ఏంటో నాకు తెలిసిన వాడిగా మీరు అంత గొప్ప సినిమా ఎందుకు తీయగలిగారో నాకు అర్థమవుతుందండి. యూ కాంట్ మేక్ ఎ బ్యాడ్ ఫిల్మ్. అది ఆడుతుందా దట్స్ ఎ సెపరేట్ మ్యాటర్. అవును, స్టాండర్డ్స్ అన్నది హిట్టార్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే చెడ్డ సినిమా తీయలేరు. సో ఐ లవ్ యువర్ కెరీర్ సార్, రియల్లీ స్పీకింగ్. ఎందుకంటే చాలా నేను అందుకే బిగినింగ్ లో చెప్పినట్టుగానే దేర్ ఆర్ నో క్వశ్చన్స్, ఓన్లీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నాను. తద్వారా మీరు మా ఆడియన్స్ కి కూడా, మా వ్యూయర్స్ కి అనుకోండి, ఇండస్ట్రీలో చాలా మందికి అప్కమింగ్ పీపుల్ అండ్ ఎగ్జిస్టింగ్ పీపుల్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీని అందించారు మీరు ఇంటర్వ్యూ ద్వారా. దట్స్ గ్రేట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళని బట్టి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టే లోపల గుండె లోతుల్లో ఉన్న ఆలోచనలన్నీ ఆన్సర్లుగా వస్తాయి బయటికి. సో మీకు కూడా థ్యాంక్ యూ. ఇది కాశీ విశ్వనాథ్ గారు ఒక వరవడిలో ఒక నడవడికతో సినిమా పరిశ్రమలో చాలా కాలం ఉండి ఆ క్రమశిక్షణ కానీ ఆ క్వాలిటీస్ని మిస్ కాకుండా సినిమాలు డైరెక్ట్ చేశారు. తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ దాని వెనకాతలు తనదైన
ఫిలాసఫీని పొందుపరుచుకుని దాన్ని భద్రపరుచుకుని ముందుకెళ్తున్నందుకు మనందరం కూడా ఆయన్ని శతదా అభినందించాల్సిన సందర్భం ఇది. లెట్ us wish him all the very best in coming days. Thank you watching.